ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం కాదు, బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు కేసీఆర్ సర్కార్ ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే చేపట్టామన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించామని, జాతీయ స్థాయి నిపుణుల సహాయంతో సహాయక చర్యలు చేస్తున్నామని తెలిపారు. గతంలో శ్రీశైలం పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరిని కూడా పోనివ్వలేదని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలు వివరించాయి రెస్క్యూ టీంలు. టన్నెల్లో పరిశీలన తర్వాత వివిధ శాఖల అధికారులు, రెస్క్యూ టీంలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. సర్చింగ్ జరుగుతున్న తీరును మ్యాప్ ద్వారా సీఎం రేవంత్ కు వివరించారు అధికారులు. 2014 నాటికి 32 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ను 10 ఏళ్లు కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతో తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రియారిటీగా టన్నెల్ పనులు చేపట్టామన్నారు. అనుకోకుండా జరిగిన విపత్తుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం, దాంతో 10 సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది. మేడిగడ్డ కూలడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు తేడా ఉందన్నారు సీఎం రేవంత్. శ్రీశైలం పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే ఒక్కరిని పోనీయలేదని గుర్తు చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ వ్యవస్థ అంతా టన్నెల్ దగ్గరే ఉండి పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇంత ప్రమాదం జరిగితే విపక్ష నేత ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ప్రమాదం తర్వాత హరీష్ రావు దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేశాడని విమర్శించారు సీఎం. అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము. ఇలాంటి అనుకోని విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి. అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపించాలి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర స్పీడ్ గా సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రమాదం జరగగానే జాతీయ, అంతర్జాతీయ టెక్నీషియన్లను పిలిపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని చెప్పారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా ఈ టనల్ విషయాల్లో, టనల్ టెక్నాలజీ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎక్కువ అనుభవం, నైపుణ్యం వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సంఘటన స్థలంలో ఉన్నారు. 11 సంస్థలు దేశ విదేశాల నుంచి ఇక్కడ మరి మనందరం కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ తో, ఒక యూనిఫైడ్ కమాండ్ తో ముందుకు పోవడం జరుగుతుంది. సొరంగంలో 8 మంది ఎక్కడున్నారో జీబీ రాడర్ తో గుర్తించినా వారిని బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం రెస్క్యూ టీమ్స్ చాలా కష్టపడుతున్నాయి. టన్నెల్లో పరిస్థితులు సిబ్బందికి ప్రతికూలంగా మారాయి. ప్రమాదం జరిగిన సొరంగ మార్గం 14 కిలోమీటర్లు ఉంది. 14వ కిలోమీటర్ వద్దే పైనుంచి మట్టి, నీరు, బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలింది. तो छत जहाँ पे है मिट्टी वहीं पे है और मिट्टी आगे को ऐसा बढ़ के आ रहा है. अगर फिर गिरा के कोई साफ कर दे तो फिर गिर जाएगी. गाड़ी के अंदर कितनी मिट्टी है किसी को आइडिया नहीं. पूरी 24 घंटे में कितना लगेगा आइडिया नहीं. दिन में 16-17 सिलेंडर लग जाता है और 4 आदमी कटर लगा के काटता रहता है. कोई इधर काट रहा है, कोई उधर काट रहा है, क्योंकि जो लोहा है. టన్నెల్లో నీటి ఊట వస్తోంది. దీంతో భారీగా బురద పెరుగుతోంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే జీపీఆర్ఎస్ తో కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన సిబ్బంది వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టన్నెల్లోకి వస్తున్న నీటి జాడను కనుగొనేందుకు జీఎస్ఐ బృందాలు నల్లమల అటవీ ప్రాంతంలోని తెల్లాపూర్, మల్లెల తీర్థం పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నాయి. టీపీఎం పక్కన 4, ముందు 4 ఆనవాళ్లను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లు తొలగించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు, 703 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. షిఫ్ట్కు 120 మంది చొప్పున సొరంగం లోపలికి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటికీ ఒక్కరి ఆచూకీ కూడా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణకు బీజేపీ బీఆర్ఎస్ ఏం చేశాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ మరో 10-15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్న అక్కస్తోనే బీజేపీ బీఆర్ఎస్ నేతలు ప్రజాపాలనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి మోదీ సమస్య కాదని కిషన్ రెడ్డేనని మరోసారి గరంగరమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ముమ్మాటికి కేసీఆర్ పాలమూరు ద్రోహేనని చెప్పారు. వనపర్తిలో ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నేతలకు వాతలు పెట్టాలని పిలుపునిచ్చారు. మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా, పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా, మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాకి గాల్చి వాత పెట్టుండ్రి. మామునూర్ ఎయిర్పోర్ట్ కిషన్ రెడ్డి తెస్తే మెట్రో మూసీ ప్రాజెక్టును ఆపిందెవరని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కడుపు నిండా కుళ్లు పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ తెలంగాణకు నిధులు తేవాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎన్నాళ్ళు బెదిరిస్తారని చావుకు తెగించి 10 ఏళ్లు కొట్లాడామన్నారు సీఎం రేవంత్. వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చిన. మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసీ నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డోనే నన్ను చూసినావా కిషన్ రెడ్డి ఎప్పుడైనా? కుళ్ళుతోనే కృషించిపోతారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉందని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్న హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లాగా మాట తప్పమన్నారు. కాంగ్రెస్ ది గడిల పాలన కాదన్నారు డిప్యూటీ సీఎం, మంత్రులు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రం మీద భారం వేసి పంపించినప్పటికి కూడా ఆ భారాన్ని మోస్తూనే ఈ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది డెఫినెట్గా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన రాష్ట్ర ఆదాయాన్ని మనం ఖర్చు పెట్టుకుంటూ హైదరాబాద్ రాజధానిగా లక్షల కోట్ల ఆదాయం వస్తూ 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఈ మహాత్మా కల్వకుర్తి, భీమా, నెట్టెంపటి అన్ని ప్రాజెక్టులు కలిపి గడిచిన 10 సంవత్సరాల కాలంలో 6,137 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టులు మొదలైంది కాంగ్రెస్ హయాంలోనే, ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. వనపర్తిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత 1,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేడీఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. వనపర్తిలో తాను ఇంటర్ వరకు చదివినప్పుడు అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంట్లోని వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ ఇంట్లో ఉండి చదువుకొని ఇప్పుడు సీఎం హోదాలో వచ్చిన రేవంత్ ను చూసి పార్వతమ్మ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొన్నం, సీతక్క. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్త రామదాసు శ్రీరాముడికి పరమభక్తుడని, శ్రీరాముడిపై ఎన్నో కీర్తనలు ఆలపించారని చెప్పారు నేతలు.
ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్దల ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ గ్రహీతలు, అట్లాగే శ్రీమతి శోభారాజు గారు, అట్లాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచార్యులు, హైదరాబాద్ సిస్టర్ శ్రీమతి హరిప్రియ, శ్రీమతి శేషులత గారు, శ్రీమతి ప్రేమామూర్తి గారు, శ్రీమతి కోవెల శాంత గారు, శ్రీ డివి కృష్ణ మోహన్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మన అందరం సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తాను. తెలంగాణలో హస్తం పార్టీ బలోపేతానికి స్టేట్ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. ఇప్పటికే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. ఈ నెల 4న గాంధీభవన్లో మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ చేశారు స్టేట్ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పటికే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా రివ్యూ మీటింగ్లు నిర్వహించనున్నారు. ఈ నెల 4న గాంధీభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అటెండ్ కానున్నారు మీనాక్షి నటరాజన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య సిరిసిల్లకు, అమావాస్యకు, పున్నానికి వస్తూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు బేడీలు వేసి ఇప్పుడు అన్నదాతలపై కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కేటీఆర్ గారు సిరిసిల్లకు ఈ మధ్యలో అమాసకు, పొన్నానికి వస్తూ ఈ ప్రభుత్వమైన విమర్శలు చేస్తూ రైతులపైన మొసలు కన్నీరు కారుస్తూ ఈరోజు కూడా సిరిసిల్లలో మాట్లాడిన మాటల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, ఏదో వాళ్ళు ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు వచ్చినాక నీళ్ళు ఇస్తలేని చెప్పిన మాట. పడవడ్డ మలకపేట ప్రాజెక్ట్ నుండి మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి 0.2 టీఎంసీ నీరుంటే మొదటి దశలో ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొండగట్టులో 65 మంది చనిపోతే అప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గొంతు ఎందుకు మూగపోయిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ వెళ్లి చూడాలని ఆ రోజు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుంటే హరీష్ రావు కుట్ర రాజకీయాలు చేయడం సరికాదన్నారు జగ్గారెడ్డి. హరీష్ రావు గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. 9 కాలంలో ఆల్రెడీ 65 మంది చనిపోయారు అని ప్రకటన వచ్చిన తర్వాత ఆ రోజు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు కొండగట్టుకు పోయి ఆ 65 మందిని చనిపోయిన ఐడెంటిఫికేషన్ అంటే చనిపోయినాక చెప్పినా కూడా ఎందుకు పోలేదు? మరి ఆ రోజు ఈ గొంతు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. గతంలో ప్రమాదాలు జరిగితే ప్రతిపక్షాలను చూసేందుకు వెళ్లనివ్వలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. 2020 ఆగస్టు 20 నాడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రతిపక్ష నేత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారిని రాకుండా ఎక్కడిదక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా పాలమూరు రంగారెడ్డి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు కూడా మేము వెల్కమ్ చెప్పాం. వాళ్ళు కూడా టనల్ చూశారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంటే వాళ్ళను కూడా ఎక్కడ కూడా అబ్స్ట్రక్ట్ చేయలేదు. మీడియాలో కనిపించేందుకు ఎంపీ రఘునందన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీజేపీ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రకటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే విషయం ప్రజలకు తెలుసన్నారు అద్దంకి. చంద్రబాబు, నితీష్ కుమార్ మీద ఆధారపడ్డ ప్రభుత్వం మీది. మీ ఇల్లు చక్కగా చూసుకునేది పక్కన పెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చిన కామెంట్స్ ఎందుకు? అస్తిత్వం కొరకు ప్రకటనలు చేస్తే ఎవరు పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అని అంటే గాడిద గుడ్డు అనేది తెలుసు కదా మీకు. కాబట్టి ఓట్ల కోసం రాద్ధాంతాలు, ఓట్ల కోసం పాటుపడి మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. రాష్ట్రంలోని అత్యాధునిక కళాశాలగా షాద్నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని పునర్నిర్మిస్తున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే శంకర్. దాతల సహకారంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని హంగులతో దాదాపు 8 కోట్లు వెచ్చించి కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇవాళ కళాశాల పైకప్పు నిర్మాణం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఓరుగల్లు వాసుల ఎయిర్పోర్ట్ కలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
ఇకనైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తూ విమర్శించడం మానుకోవాలన్నారు బీజేపీ నేతలు. మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లోని కవాడిగూడ సీజీఓ టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఓరుగల్లులో ఎప్పటి నుంచో ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. ప్రధాని ఆ కలను సాకారం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి. వరంగల్ సంబంధించినటువంటి ఎయిర్పోర్టు మేము తీసుకొస్తాము అని ప్రధానమంత్రి గారు ఆ రోజు యునెస్కోకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దానికి ఈరోజు మరి సాధ్యం కావడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది, తప్పకుండా ఆ యొక్క మాట ఏదైతే ఇతర దేశాలకు ఇచ్చామో ఆ మాట కూడా ఈరోజు మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతున్నాం. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 500 కోట్ల రూపాయల అంచనాతో పనులు చేపట్టామన్నారు. జీఎంఆర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చిందన్నారు. వరంగల్ ప్రజల చిరకాల కోరికకు తన హయాంలో క్లియరెన్స్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఎయిర్పోర్టు పనులకు ఆలస్యమైందన్నారు రామ్మోహన్ నాయుడు. ఒక్కసారి ల్యాండ్ ఇచ్చేసిన తర్వాత సుమారు దీని తాలూకా కంప్లీషన్ టైం 3 years ఉంటుంది. నేను చెప్పాను ప్రత్యేక దృష్టి పెడుతున్నాం కాబట్టి మేము డ్రైవ్ చేసి 2.5 years లోనే ఇది కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేశాయని విమర్శించారు రామ్మోహన్ నాయుడు. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో సర్ప్లస్ గా ఉన్న తెలంగాణ అప్పులపాలు ఎలా అయిందో సమాధానం చెప్పాలన్నారు రామ్మోహన్. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్ గా ఉంది. ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని అడుగుతున్నాను. రైల్వే మినిస్టర్ గారు బడ్జెట్ అయిన వెంటనే తెలంగాణకి ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త లైన్లేవి ఏ కార్యక్రమాలకు ఇచ్చామని స్పష్టంగా తెలియజేశారు. అయినా సరే పదే చేస్తున్నారంటే నాకెందుకో ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని డైవర్ట్ చేయడానికి, ఎక్కడ చేయలేనటువంటి అసమర్థతను ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి పదే ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ రఘునందన్. రాష్ట్ర కేబినెట్ లో 10 మంది బీసీలను మంత్రులను చేయాలని మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీకి లేఖ రాయాలన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను మీరే అరెస్టు చేయలేకపోతున్నారని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రఘునందన్ రావు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందనేది పూర్తిగా అవాస్తవమన్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో కాలం తెచ్చిన కరువు కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చిన కరువని ఆరోపించారు. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీ అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రజా పాలనలో హైడ్రా జులుం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో కాలం తెచ్చిన కరువు కాదని, సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన కరువని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని, రైతు బంధు అందరికీ పడలేదన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవునుగుట్ట తండాలో సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పరు మానేరు నింపి ఎర్రటి ఎండలో నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. మేము కూడా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తంగళ్లపల్లి మండలం జిల్లెలకు చెందిన రాజిరెడ్డి ఇటీవల జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన రాజిరెడ్డిని పరామర్శించారు కేటీఆర్. తన వల్ల జైలుకు వెళ్లి వచ్చిన రైతుకు క్షమాపణ చెప్పారు మాజీ మంత్రి. కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని, తాను చూసుకుంటానని తెలిపారు.
వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వరంగల్కు ఎయిర్పోర్ట్ వచ్చిందన్నారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎయిర్పోర్టుకు కావాల్సిన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు వినోద్. నాగ్పూర్లో పెట్టాలని ఒకలా ఆలోచిస్తున్నారు, అమరావతిలో పెట్టాలని చెప్పి మొన్న పత్రికలు చదివిన నేను, మహారాష్ట్ర అమరావతిలో. కాబట్టి వాటికంటే పోటీగా మన రాష్ట్ర ప్రభుత్వం పోయి వాళ్ళకు కొంత కన్సెషన్స్ ఇచ్చి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి, పెట్రోల్ మీద నేను మా రాష్ట్ర పన్ను తగ్గిస్తానని చెప్పి ఇలాంటి ఆఫర్ చేయాలి. నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా యావత్తు రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక మంచి గర్వకారణం. ఊరికే పేరు చెప్పి అయిపోయిందని అనే ఉండొద్దు. మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ. మరి వాళ్ళు చిత్తశుద్ధితోనే నేను చెప్పిన అన్ని కూడా ఫాలోఅప్ చేసి పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమానికి సిద్ధమయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత 10,000 పోస్టు కార్డులు పంపించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైడ్రా జులుం కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. తెలంగాణలో అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా దగ్గర అనుమతులు ఉన్న హోర్డింగ్లను హైడ్రా అధికారులు అక్రమంగా తొలగించారన్నారు. వేలాది కుటుంబాల జీవనాధారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేస్తుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం భారీగా పెరిగిందని ఆరోపించింది కాంగ్రెస్. 140 కోట్ల జనాభాలో 100 కోట్ల మందికి ఖర్చు చేయడానికి డబ్బు లేదని తెలిపింది. హర్యానాలో మహిళా కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించారు హస్తం నేతలు. డీలిమిటేషన్పై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ చేసిందేమీ లేదన్నారు కూటమి నేతలు. ప్రధాని మోదీ పాలనలో పేదరికం పెరిగిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. భారత్లోని 140 కోట్ల జనాభాలో 100 కోట్ల మందికి ఖర్చు చేయడానికి డబ్బు లేదంది. ఆర్థిక సంక్షోభంతో పేదలు, మధ్యతరగతి ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపింది. ఇండస్ వ్యాలీ, బ్లూమ్ వెంచర్స్ నివేదికలే ఈ విషయం వెల్లడించిందన్నారు. 90% ప్రజల తలసరి ఆదాయం 85,000 రూపాయల కంటే తక్కువ అని వివరించింది. వీరి జీవితం పేద ఆఫ్రికన్ దేశాలలోని వ్యక్తుల మాదిరిగానే ఉందని తెలిపింది. ప్రధాని మోదీకి ధనవంతులు తప్ప పేదలు కనిపించడం లేదంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. What the BJP's policies have done, they have weakened the small and medium businesses in India. And we believe that the small and medium businesses are actually the backbone of economic activity in India. If you want to create jobs, you have to empower these people and turn them from being small and medium businesses to large. హర్యానాలోని రోహతక్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఈ హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేయించాలన్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హర్యానాలో శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు పవన్ ఖేరా. भाई ये तो अब शैला रशीद जी से अब सरकार माफ़ी मांग ले, हम तो ये मांग करते हैं. और साथ साथ ऐसे तमाम स्टूडेंट लीडर्स, यूथ लीडर्स जो आज भी जेल में हैं, उनका क्या कसूर है कि वो अब इनकी धुन में नहीं गा रहे हैं. अगर इनकी धुन में वो भी गाने लग जाते तो उनके भी सारे केसेस विड्रॉ हो जाते. सरकार को चाहिए कानून और न्याय निष्पक्ष रहे, उसमें इतना हस्तक्षेप राजनीति का नहीं होना चाहिए. డీలిమిటేషన్ ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించమన్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయం స్పష్టం చేశారన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాదిలో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు డీకే. The Congress party fully opposes. They are trying to reduce our numbers in the south. We stand united. We will fight united. We want our status to be there. We want our numbers to be retained from our state. బీహార్ బడ్జెట్లో సంక్షేమ రంగానికి నిధులు పెంచాలన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. దేశంలోనే బీహార్ అత్యల్ప సామాజిక భద్రతా పెన్షన్ పొందుతుందన్నారు. ఈ బడ్జెట్లోనైనా పెన్షన్ను 400 నుంచి 1,500కు పెంచాలని డిమాండ్ చేశారు. రక్తహీనతతో బాధపడే మహిళలు, పిల్లల శాతం అధికంగా ఉందన్నారు. రక్తహీనత నివారణకు ఎన్డీఏ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు తేజస్వి యాదవ్. हर बार वाहवाही करती है कि हम लोगों ने बजट को बढ़ा दिया, लेकिन आज तक इन विकलांगों का, दिव्यांगों का, वृद्धा लोगों का पेंशन क्यों नहीं बढ़ाया गया? बगल का राज्य जो हमसे ही अलग हुआ था, झारखंड, वहाँ 1,000 रुपये मिल रहा है और बिहार में केवल जो है 400 रुपये ही मिल रहा है. तो हमारा पहला मांग है, चाहे वृद्धा पेंशन हो, दिव्यांगों का पेंशन हो या विधवा पेंशन,
इसको 400 से बढ़ा करके जो है 1500 रुपए किया जाए। ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు శివసేన యూబీటీ చీఫ్ సంజయ్ రౌత్. త్రివేణి సంగమంలో ఎందుకు పుణ్యస్నానం చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోలను చూశారని, కానీ మోదీ పీఎం కాకముందు కుంభమేళాకు వెళ్లినట్లు ఆధారాలు లేవన్నారు. మహాకుంభమేళాలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మోహన్ భగవత్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, గురు గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరాస్ లాంటి వారి ఫోటోలు ఎక్కడా కనిపించడం లేదన్నారు సంజయ్ రౌత్. ఎన్డీఏ సర్కార్కు ప్రచార ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. That's all for now.